ప్రస్తుతం మన కమిషనర్ ఆఫ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందున్నాం. సో ఇక్కడ బీజేపీ ఏబీవీపీకి సంబంధించిన నాయకులందరూ విద్యార్థులందరూ సో ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ స్కూల్ కి సంబంధించిన అందరూ ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఖండించిందో ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు చేసే పోరాటాలకు కారకులం అవుతుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది. కాబట్టి అందరూ కూడా మేము ఒకటే చేస్తున్నాం ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన విద్యార్థులకు ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యార్థులకు న్యాయం చేయాలనేసి విద్యాశాఖ మంత్రి నియమించాలనేసి అఖిల భారతీయ విద్యార్థి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడి జరుగుతుంది. ఈరోజు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా విద్యాశాఖ మంత్రి కనిపించలేదు. ఈరోజు విద్యాశాఖ ఎక్కడ కూడా చర్యలు లేవు. కాబట్టి ఈరోజు విద్యాశాఖ యొక్క కార్యాలయాన్ని ఉద్యోగం జరుగుతుంది. ఈరోజు వినాశ చర్యలు ఈరోజు పోలీసుల యొక్క దాష్టికాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించాలి. తెలంగాణలో ఈరోజు మేము ఇక్కడ ఈరోజు ప్రభుత్వానికి రాష్ట్రం అంతా కూడా ఈరోజు మేము ఇలాంటి నిరసనలు తెలియజేస్తాను కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు
సో చూస్తున్నారు కదా, సో పోలీసులు ఏ విధంగా వీళ్ళందరూ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు ఏ విధంగా గుచ్చుకోబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి విద్యార్థులు కావచ్చు ఏ విధంగా గుచ్చుకోబోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ విద్యార్థులు కూడా అసలు దగ్గుతలేరు. సో ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించి ఏదైతే స్కూల్ ఫీజెస్ ఏమైతుందో సో వాటిని నియంత్రించే నిర్ణయాలు ఉండాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మనం. ఇంత చూడండి ఒక యుద్ధ వాతావరణం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ విద్యార్థులను కావచ్చు వీళ్ళంతా పోలీసు అంతా ఘోరంగా లాక్కొని పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తా ఉన్నది. అనాకొచ్చు ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే పాఠశాలలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి. అమ్మా దేశ పాఠశాల పైన హడావిడేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు తల్లిదండ్రుల యొక్క డబ్బులని జలగల్లాగా పట్టి పీడుస్తుంటే కనీసము పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల యొక్క దోపిడీని అరికట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. మెగా డిఎస్సి విద్యార్థులకు నాణ్యమైన విద్యను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అమ్ముకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ కేసీఆర్ కే పట్టిన గట్టి దిక్కు పడితే గుర్తుపెట్టుకో. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వెంటనే బాగా చేయకపోతే కొడుకా నువ్వు గద్దె తీయదాకా మళ్ళీ ఏబీపీ ఎక్కడికి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ నారాయణ చైతన్య శిక్షించాలని చెప్పి చూసారు కదా. సో ఇట్లా అన్నమాట పరిస్థితి. ఒక్కరు పట్టుకుని అయినా సరే వాళ్ళని ముందుకెళ్ళే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. మాట్లాడదాం ఇంకా ఇక్కడ విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 రోజులు గడిచినా ఈ రోజు విద్యార్థులకు మౌలిక సదుపాయాలైనా నీళ్లు కావచ్చు, తాగడానికి తినడానికి మంచి అన్నం కావచ్చు, విద్యాభ్యాసం కావచ్చు, బుక్కులు కావచ్చు, యూనిఫామ్ కావచ్చు ఈ రోజు కూడా అందరే. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఫీజులు వసూలు చేస్తారు. ఇప్పటికీ ఒకటే అంటున్నాం, ఫీజు నియంత్రణ చట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. ఒక రేవంత్ రెడ్డి చాతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి. వచ్చే సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ చట్టం అమలులోకి తీసుకొస్తామంటారు. ఆయన మాటలు కోటలు పనేమో శాతం కాదు. మీ అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలు తను ఓటించాలని ఈ యొక్క ముఖ్యమంత్రి కదా. మరి ఆ మాటలు ఏమైనాయ్యా? ఈరోజు నెక్స్ట్ సంవత్సరంతో అంటే పేద విద్యార్థులు ఓట్లయితే గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు పేద విద్యార్థుల కనీస అవసరాలు తీర్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒకటే కోరుకుంటాం, విద్యార్థి నిరుద్యోగారా ఇక రేవంత్ రెడ్డి మనకు అన్యాయం చేశాడు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. కార్యాచరణ ఫ్యూచర్ కార్యాచరణ లేకపోతే ఇంకెట్లా ఏబీపీ ఫ్యూచర్ కార్యాచరణ అంటే ఈరోజు డిఈఓ ఆఫీసులలో ప్రతి ఒక్క డిఈఓ ఆఫీసులలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో సెక్రటరీ ఉంటాడు కూడా ఏబీపీ. भारत माता की भारत माता की साई साई इट्रा साई
రైట్. సో ఇట్లా అనమాట. సో వీళ్ళని విద్యార్థులందరినీ కావచ్చు, సో విద్యార్థి నాయకులందరినీ కూడా, సో వీళ్ళందరినీ ఈ విధంగా పోలీసులు అందరూ వ్యాన్లు ఎక్కిస్తున్న పరిస్థితి. సో మనం చూడొచ్చు అక్కడ వ్యాన్ ఎక్కి కూడా వాళ్ళు ఇంకా ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో చూడండి ఏ విధంగా అయితే వర్క్ అవుతున్న వాళ్ళందరినీ, అంటే వీళ్ళందరూ ఈ నిరసన అనేది ఒకవేళ ఇట్లా ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం ఇంకా డిఓ కావచ్చు వీళ్ళందరినీ కూడా ముట్టడించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఎవరు కూడా అయినా సరే అసలు వినట్లేదు, వినటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడొచ్చు మనం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాళ స్కూల్ పరిస్థితి బాగలేదు. ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసేది ఏంటంటే స్కూల్లో ఫీజులు పెంచుతున్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్కూల్ లేదు, కాలేజీలు మంచిగా లేవు. కాలేజీలో స్కూల్ విద్యార్థుల ప్రాబ్లం ఏంటంటే స్కూల్ బాత్రూమ్ సమస్య లేదు, రైస్ లేదు, మంచిగా ఫుడ్ పెట్టలేదు. కాబట్టి ఆ డిమాండ్ మనం చేసేది ఒకటి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మంచిగా ఫీజు తక్కువ చేయాలి. సో ఇట్లా చూడొచ్చు కదా వ్యాన్లో మనం చిన్నపిల్లలు అందరూ ఉన్న పరిస్థితి. సో విద్యార్థుల్ని అందరినీ తీసుకొచ్చే కొట్లాడే ఏర్పాటు చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ చిన్నపిల్లలు అన్నమాట. ఇక లోపల అందరు చూసేసి ఇక్కడ చూసి విద్యార్థులు కూడా అందరు కింద పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో ఇక్కడ స్కూల్లో చిన్న స్కూల్ పిల్లలు కూడా ఐడియల్ ఎందుకు వచ్చి సో ఇట్లా ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు ముట్టడి చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకున్నామని వస్తే వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు, కనీసం బుక్స్ లేవు, టీచర్స్ లేరు. అందుకనే ఏబీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే సో ఇట్లా చూస్తున్నారు. సో వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని ఎక్కడి అక్కడ ముట్టడేసి చేస్తున్నారు. సో ఇక్కడ సో చూసారు కదా. సో ఇట్లా అనమాట. సో ఫీజు నియంత్రణ చట్టం కావచ్చు, లేకపోతే విద్యార్థుల రెడీయా. సో చూసారు కదా, ఇది ఫీజు నియంత్రణ చట్టం కావచ్చు, సో విద్యా వ్యవస్థలకు చేంజ్లు కావచ్చు, సో ఇది స్కూల్ బుక్స్ కావచ్చు, సో వీటన్నింటి ప్రాపర్ గా సమకూర్చాలి. అండ్ అప్పటిదాకా ధర్నా కావచ్చు, లొల్లి కావచ్చు, ఇదంతా కొనసాగిస్తానని చెప్పి ఏమీ చర్యస్. అండ్ ఈరోజు స్కూల్ సంబంధించిన గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ముట్టడించడం జరిగింది వీళ్ళందరూ విద్యార్థులు కావచ్చు. సో ఇది చూడొచ్చు మనం ఏ విధంగా వాళ్ళని పట్టుకోవచ్చు. సో ఎంతసేపు అయినా సరే మేము ఇలాగే ధర్నా చేస్తాం, ముట్టడిస్తాం. అండ్ ఇది ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చేదాకా మేము ఉండేదే లేదని చెప్పి